క్యూటెస్ట్ స్వీట్ కలాకంద. కొన్నేళ్ల క్రితం కలాకందని కన్నెత్తి చూసింది లేదు, ఖరీదు ఎక్కువని కొనుక్కున్నదే లేదండి. కానీ ఏ కంగారు లేకుండా కలాకంద చేయాలంటే దానికి ఒక కోర్సు ఉంది, కంప్లీట్ చేసేద్దానండి. వెడల్పుగా ఉన్న గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకుని అడగంటకుండా సిమ్ లోనే కలుపుతా 10 నిమిషాల పాటు మరగబెట్టండి. పాలు శుభ్రంగా మరిగిపోయి సగం అయిపోయిన తర్వాత ఒక చెంచాడు నిమ్మరసాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ సిమ్ లోనే అలా కలుపుతా ఉంటే పాలు ఇరిగిపోతాయండి. అప్పుడు 2 చెంచాలు పంచదార వేసుకుని సిమ్ లోనే 10 నిమిషాల పాటు కలిపిన తర్వాత చిటికెడు ఉప్పు, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని 5 నిమిషాల పాటు కలిపిన తర్వాత చెంచాడు నెయ్యి వేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి. సిమ్ లోనే అలా కలుపుతూ ఉంటే ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి గట్టి పడిపోదండి. అప్పుడు తీసేసుకుని నెయ్యి రాసుకున్న స్టీల్ డబ్బాలు వేసేసి 2-3 సార్లు ట్యాప్ చేసిన తర్వాత గంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇది ఈజీగా బయటకు రావాలంటే కొంచెం మంట చూపించి తిరిగేసారంటే కలాకంద బయటకు వచ్చేద్దండి. తర్వాత ముక్కలు కోసేసుకుని బాదం పలుకులతో అలంకరించుకుని తీసుకుని తింటే ఉంటదండి. కొమ్మ మీద ఉన్న కోకిల పక్కన కూర్చుని కిలకిలమంటూ కబుర్లు ఆడినట్టు ఉంటదండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి.